జగనన్న భూరక్ష పేరుతో గత వైసీపీ ప్రభుత్వం రైతుల భూముల్లో వేయించిన సర్వే రాళ్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రాళ్లపై జగన్ పేరు రాయించడాన్ని అప్పట్లో రైతులు ఖండించారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం వాటిని తొలగించే పనిలో పడింది. రైతులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో భూమి హక్కు పత్రాల మీద కావచ్చు, అదేవిధంగా పొలాల్లో వేసిన సర్వేరాలపై కావచ్చు, ఎక్కడ చూసినా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే భూ హక్కు పత్రాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ఫోటోలను తొలగించిన పరిస్థితి. అయితే ఏదైతే గత ప్రభుత్వంలో సుమారు 750 కోట్ల రూపాయలతో సర్వేరాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేశారో వాటన్నింటినీ ఇప్పుడు తొలగించడానికి కూటమి ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అనేక చోట్ల ఇప్పటికీ ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రైతులు మనతో ఉన్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నించారు. చెప్పండి, సర్వే ఇప్పటికే భూ హక్కు పత్రాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోనే కూటమి ప్రభుత్వం తొలగించింది. మరి ఇప్పుడు సర్వేరాలపై తొలగిస్తుంది, ఏమంటారు? తొలగించడం అవి ఉంచకూడదు అసలు. అవి ఏంటి ఆడ బాగు సంపాదించింది, ఆడు తాత సంపాదించింది, ఆడి ఫోటోలు ఎట్టినాక. అవును మరి, అంతే కదండి. వాళ్ళు బాగు సంపాదించింది కాదు, వాళ్ళు తాత సంపాదించింది కాదు. అది పోనీ మామూలు రాళ్ళు వేసుకుంటే పోనీ ఒళ్ళు నొగ్గిద్దరు. ఆడి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని అది ఎంత ఆడాడు ఆ ఎలకాలు ఉండిపోతాడు. ఆడు మీరు చెప్పండి, సర్వే రాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ ఫోటో తీసిన మంచిదేనా? మంచిది కాదండి, ఇబ్బంది పడిపోతానండి. మంచిది కాదు, అంతా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే నాకు గట్టు మీద వేస్తారు, నన్నకి ఇబ్బంది, ఒక తాటరేళ్ళకి ఇబ్బంది, నానా ఇబ్బందిగా ఉంది. అందులోకి ఆయన పేరు ఎందుకు? భూమి మాది కదా, భూమి మాది అయితే ఆయన పేరు ఎందుకు? ఇంతకుముందు సర్వీస్ చేస్తారంటే రాళ్ళు పాతి చెల్లిపోతుండ్రు. ఇప్పుడు అలాగలేదు, ఎత్తుగా రాళ్ళు వేసినారు, గట్టు మీద వెళ్ళడానికి ఇబ్బంది పడిపోతున్నాను. సో ఇది రైతులైతే సర్వే రాళ్ళను తొలగించాలి. ఎందుకంటే కొన్ని రాళ్ళు అయితే గట్ల మీద నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా మా పొలాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏర్పడింది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.